పంచాయతీ చేస్తారు, పోయినోడు ఎట్లాగ రారు కదమ్మా ఇంత ఇస్తారు అన్నటువంటి. ఇది సహజసిద్ధంగా జరిగే సంఘటన. తర్వాత అరెస్ట్ కూడా చూపెడతారు, చూపెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. సాధారణంగా యాక్సిడెంట్ కేసుల్లో జరిగేది బీభత్సమైన వ్యవహారం ఏమి ఉండదు వాటిట్లో, ఎందుకంటే ఉద్దేశపూర్వక పెద్ద యాక్సిడెంట్ ఇష్యూలో ఉంటది. ఇక్కడ ఒక బీసీ ఎస్సీ మళ్ళీ ఇట్లాంటి కథలు అల్లుతున్నారు ఇక్కడ. మరి చనిపోయిన అతను బీసీ అంటే చంపిన అతను బీసీని అవుతాడు కదా లెక్కన. ఇప్పుడు మన నాగరాజ్ ఇష్యూలో ఎట్లా ఉంది, అక్కడేం సాయి కృష్ణ చంపడం తప్పులేదు, ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే కూడా బీభత్సమైన నేరం. ఇది మనకి అల్లుతున్నటువంటిది. అంటే ఎలా తయారైపోయింది అంటే మేము ఎలా చెప్పినా జనం అట్లాగా ఆలోచించాలనుకుంటున్నారు. అలా ఆలోచిస్తారని నేను అనుకోను. ఇప్పుడు సిదిరప్పల రాజు ఏమి జనాలందరినీ దోచుకు తినే రకం అయితే గనక అటువైపులో ఆలోచిస్తారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు అతను ఎవరు రీసెంట్ గానే ఇంకొక ఎమ్మెల్యే కొడుకు, ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ చేశాడు, కేసే లేదు. అట్లాంటి 3-4 ఇన్సిడెంట్స్ కూటమి నాయకులకు సంబంధించినవి ఉన్నాయి. వాటిట్లో కేసు అవ్వట్లేదు, కాంప్రమైజ్ చేస్తున్నారు. ఇక్కడ అట్లా కాంప్రమైజ్ చేసుకున్న దాన్ని బెదిరించి మరి వాళ్ళ చేతన కేసులు ఏ స్థాయిలో అయిపోయిందంటే, మన గుంటూరులో అమ్మాయి నగ్నంగా చేసిన అమ్మాయి ఉంది కదా, అమ్మాయి చేత వీడియో పెట్టించారండి, మాకు మా ఎమ్మెల్యే న్యాయం చేసిందని. ఎంత హ్యూమిలియేషన్ అది, ఎంత బెదిరిస్తే చెప్తుందా బయట. ఈ మధ్యన ఇది కామన్ అయింది, సాయి కృష్ణ వాళ్ళ అమ్మ కూడా అప్పుడు కలిసి వచ్చి మాకు న్యాయం జరిగింది అనేసింది ఆవిడ కూడా. అదే ఇప్పుడు ఈమె కూడా నాకు న్యాయం జరిగింది, అదేదో మరి స్క్రిప్టెడ్ లా ఉన్నాయో, అందరూ బయటకు వచ్చి మాకు న్యాయం జరిగింది లేకపోతే ఏమన్నా చేస్తున్నారా, ఓకే అక్కడ మరి మీరు క్యాన్సిల్ అయిపోయింది కదా కేసు. అంటే అది మీరు ఏం చేస్తున్నట్టు, జెన్యూన్ గా వెళ్తున్నట్ట, పోనీ అట్లా చేస్తున్నారు. మరి అదే పని వాళ్ళు కూడా చెప్తారు కదా, రేపు పొద్దున్న డబ్బులు తీసుకుని మా న్యాయం జరిగిందని. అక్కడ ఒప్పుకోవట్లేదు మీరు. అంటే అందరికీ సమన్యాయం అంటే ఒక పద్ధతి ఉంది, మాకు అందరికీ సమన్యాయం మాకు ఎక్కువ న్యాయం అనేటటువంటి విధానం వచ్చినప్పుడు డిబేట్ జరుగుతుంది. అంటే అరెస్ట్లు అయిపోయినాయి కదా, అరెస్టులు చేసేసి ఇంకా మీకు న్యాయం జరిగిందని వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. అది నేననేది సిదిరప్పల రాజు దంతంలో ఆ కేసుతో అంతవరకు ఆ 10 lakhs తో కాంప్రమైజ్ అయితే ఒక ఆస్పెక్ట్ లేదు. మీరు ఆ సిదిరప్పల రాజుని వాళ్ళ అబ్బాయిని లోపల వేయడం ద్వారా సంతృప్తి పడాలనుకుంటున్నారు, గుడ్, మీరన్నా ఇవ్వండి 10 లక్షల వాళ్ళకి, ఎందుకంటే ఆ కుటుంబం రోడ్డును పడింది. మనం వీళ్ళు ఇచ్చారుగా సాయి కృష్ణ వాళ్ళ వైసీపీ వాళ్ళు ఇచ్చారు, వైసీపీ ఇచ్చారు, ఎంత ఇచ్చినట్టు టీడీపీ అదే అంట ప్రభుత్వం ఇచ్చిందా, అంబటరాంబ వీళ్ళందరూ వీళ్ళు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఎదవలు అయ్యారు. అదే అట్లాగుంది. అంటే ముందు ఆవిడే వీళ్ళని కలిసింది, తర్వాత న్యాయం జరిగింది అంది ఇచ్చొచ్చారు. కానీ ఒక అలజడి రేపుతుందా ఈ 2 అంశాలు వైసీపీలో, ఉత్తరాంధ్రలో సిదిరప్పల వైసీపీ వాళ్ళకి మమ్మల్ని అట్లా ఏదో ఒకటి చేస్తారని పడిపోయి భూమనోళ్ళ తర్వాత ఆస్తులు కొట్టడం 20 ఏళ్ల క్రితం ఉన్నారట. మరి చంద్రబాబు గారు ఇంత ముందు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు బాగా కొట్టలేదు అయ్యి.